అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. ఇటీవల కాలంలో వాసంశెట్టి సుభాష్ గారు, అదే మినిస్టర్ అండి, ఆయన ఒక డ్యాన్స్ వేశాడు. ఆ డ్యాన్స్ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో వాడు వీడు అంటూ అలాగే అశ్లీల నృత్యాలు అనేసి అన్నాడు. కాకపోతే దానికి కౌంటర్గా వాసంశెట్టి సుభాష్ గారు కావచ్చు, లేదంటే జబర్దస్త్ టీంలో ఉన్నటువంటి శాంతి స్వరూప్ కావచ్చు, వీళ్ళు అవి అశ్లీల నృత్యాలు కాదండి, మేము కళాకారులతో వేసాం డ్యాన్స్ అనేసి వీళ్ళు కౌంటర్ ఇచ్చారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఆయన మాటలోనే విందాము. ఒకసారి చూడండి. సుభాష్ ఈ ఏకంగా అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తున్నాడు మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు సార్ చూశారు కదండి, ఈ విధంగా వాడు స్టేజ్ పైకి డాన్స్ వేస్తున్నాడు అనేసి వాడు అనే పదాన్ని వాడాడు. అలాగే 2019 నుంచి 24 మధ్యలో అంబటి రాంబాబు గారు ఎన్నిసార్లు డాన్స్ వేయలేదు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు డాన్స్ చేశాడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డాన్స్ చేశారు, నిన్న అయిపోయినటువంటి సంక్రాంతిలో కూడా ఆయన డాన్సులు వేశాడు. కాకపోతే ఈడ ప్రాబ్లం అంటా ఏమంటే అశ్లీల నృత్యాలు అనేది ఈడ వచ్చిన ప్రాబ్లం. అది అశ్లీల నృత్యాలు కాదు, అది కేవలము ఒక నటులు జబర్దస్త్ ఆర్టిస్టులు వాళ్ళతో మాత్రమే డాన్స్ చేశాను అనేసి వాసంశెట్టి సుభాష్ గారు చెప్పుకొచ్చారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ట్రోల్ గురవుతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే కనీసం ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడనే చెప్పుకోవాలి, స్క్రిప్ట్ ప్రకారమే ఆయన ఫాలో అవుతున్నాడని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే కనీసము అక్కడ ఎవరితో డాన్స్ చేశారు, వాళ్ళు అశ్లీల నృత్యాలు అనడంలో వాళ్ళు ఏమన్నా స్టేజ్ డాన్సర్లా, ఆర్టిస్టులు, జబర్దస్త్లో ఒక కేవలం ఆర్టిస్టులు, అది కూడా లేడీ కాదు. అక్కడ శాంతి స్వరూప్ అంటే ఒక అబ్బాయి, ఆ అబ్బాయి కూడా దీనికి కౌంటర్గా మేము తప్పు చేయలేదండి, కేవలం మా ప్రెజర్ వల్లనే వాసంశెట్టి సుభాష్ గారు మేము పిలిచడం వల్లనే ఆయన మాతో 2 స్టెప్పులు వేశాడు అనేసి శాంతి స్వరూప్ కూడా చెప్పుకొచ్చాడు. దీనికి కౌంటర్ గా శాంతి స్వరూప్ ఏమన్నాడు ఒకసారి ఆయన మాటల్లో కూడా విందాం, చూడండి. నమస్కారం జగన్ గారు, మీరంటే నాకు ఒక అభిమానం ఉండేది. మీరు అంటున్నారు కదండి ఆ వీడియో చూపించి ఆ అమ్మాయిలతో అశ్లీలంగా డాన్స్ చేస్తున్న మంత్రి గారు అనేసి. ఆ అమ్మాయి నేనేనండి, లేడీ గెటప్ శాంతి స్వరూప్. సో మీకు నేను తెలియకపోవచ్చండి. ఇది మనకు జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ ఫాలో అవడానికి మెయిన్ రీజన్ ఇదేనండి. ఎందుకంటే లేడీస్ తో డాన్స్ చేశాడు, అశ్లీల నృత్యాలు ఒక మంత్రి వాడు వీడు అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ లేడీ ఎవరంటే ఈయన శాంతి స్వరూప్. ఈయన జబర్దస్త్ లో లేడీ గెటప్ వేసుకున్నటువంటి ఒక మగ మనిషి. కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ముందు మీ కార్యకర్తలు కొందరు తెలిసే ఉంటారు కదండి, మీ షోలు కూడా నేను చేస్తున్నాను కదండి, కొందరు మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి నేను తెలిసే ఉన్నాను. కనీసం వాళ్ళు అడుగున్న విషయం. ఈయన ఏమంటున్నాడు, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కూడా కొంతమందికి నేను ఇలాంటి డ్యాన్స్ ప్రోగ్రాంలే చేశాను అనేసి కూడా శాంతి స్వరూప్ చెప్పుకొచ్చాడు. అది మీరు నిజ నిజాలు తెలుసుకోకుండా ఆ లేడీస్ తో అసభ్యంగా ప్రవర్తిస్తున్న మంత్రి గారు అనేసి ప్రచారం చేస్తున్నారండి. సో ఇప్పుడు నేను చెప్పేది మీ కాకపోయినా మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకు మీరు నిజాలు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నానండి. ఈ జనవరి 15వ తేదీ అనగా సంక్రాంతి పర్వదినాన రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాలు అనే ఒక కార్యక్రమం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు హైదరాబాద్ గారి టీం పిలవడం జరిగిందండి. దాంట్లో భాగంగా మేము అందరూ టీమ్ గా వెళ్ళాము. మరి మేము వెళ్ళినప్పుడు ఎంటర్టైన్ చేయాలి కదండి, డాన్స్ చేస్తాం, స్కిట్లు చేస్తాము. అందులో భాగంగా మేము డాన్స్ చేస్తూ ఆ మంత్రి గారు ఆయన కూర్చొని ఉంటే ఆయన మేము బలవంతం పెట్టి, సార్ మాతో పాటు మీరు 2 స్టెప్పులు వేయండి సార్, మేము బలవంతం పెడితే ఆయన మా కళాకారుడిని డాన్స్ వేశాడు అనేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా. డాన్స్ చేయడం వల్ల తప్పేంటి అంటే, ఒకవేళ మంత్రి పొజిషన్ లో ఉన్నాడు తప్పే అనుకుందాం. కాకపోతే అంబటి రాంబాబు గారు వేయలేదా, రోజా గారు వేయలేదా, ఇంకా ఎంతమంది వేయలేదా అనేసి వీళ్ళు చెబుతున్న మాటలు కాదనలేక ఆయన మా మీద గౌరవంతో వచ్చి 2 స్టెప్పులు వేశారు. ఇంకో విషయం తెలుసండి, నాకు ఆయన డాన్స్ చేయలేదండి, ఆయన డాన్స్ చేసినప్పుడు నేను ఆయనతో వెళ్ళి నేను 2 స్టెప్పులు వేశానండి. దానికోసం మీరు రికార్డింగ్ డాన్స్ అని చెప్పి సృష్టించేసి అందరినీ బ్యాన్ చేస్తున్నారు. అసలు రికార్డింగ్ డాన్స్ అంటే ఒంటి మీద బట్టలు లేకుండా చెడ్డీలతోటి అమ్మాయిలతో డాన్స్ చేస్తే రికార్డింగ్ డాన్స్ అని అంటారండి. అది ఇది ఎగ్జాంపుల్. శాంతి స్వరూప్ చెప్పిన వాటిలో 100కి 100 నిజమే ఉంది. అశ్లీల నృత్యాలు, డాన్స్ స్టేజ్లు మీద ఇలాంటి డాన్సులు వేయడం అనేది వీళ్ళు ఆర్టిస్టులు కాబట్టి దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది.
కానీ డాన్స్ కాదండి. సంక్రాంతి సంబరాల్లో వేల మంది జనాల మధ్య జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమంలో చేస్తున్న ఎంటర్టైన్మెంట్ ఉన్నది. అది కూడా సుభాష్ గారు అప్పుడున్న ప్రజల్ని ఉద్దేశించి కొంచెం ఎంటర్టైన్ చేస్తూ మాట్లాడుతూ 2 స్టెప్పులు వేశారు. దానికి పోయేసి మీరు ఈ రోజు ఇంత ప్రచారం చేశారు. దీనివల్ల అటు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇటు మమ్మల్ని కళాకారులు ఇబ్బంది పెడుతూ, ఎందుకంటే ఈవెంట్ ద్వారా మేము బ్రతుకుతున్న వాళ్ళని, దానివల్ల మాకు రేపు మాకు కొంచెం బ్యాడ్ అవుతుంది కదండి. మీరు పెద్దవారు అది ఆలోచించకుండా మీరు ఈ రోజు ప్రచారం చేయడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే గారు ఎవరిని కూడా. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? కనీసం అవగాహన లేకుండా జబర్దస్త్ ఆర్టిస్ట్లా, లేదంటే వీళ్ళు ఏమన్నా బయట నుంచి వచ్చిన స్టేజ్ డాన్సర్లా, అశ్లీల నృత్యాలు చేసేటువంటి వ్యక్తుల అనే కనీసం కామన్ సెన్స్ లేకుండా జబర్దస్త్ నటీనటులతో చేస్తున్నటువంటి ఒక సంక్రాంతి ఈవెంట్ లో ఈ విధంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడము చాలా, ఇది ఒక సోషల్ మీడియాలో దీని మీద పెద్ద ట్రోల్ జరుగుతుందని చెప్పుకోవాలి. ఏ ఒక్క ఇదితోటి చూడలేదండి. ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడుతూ కూడా అక్కడ ఆ ఒక కార్యక్రమాన్ని 3 రోజులు కూడా చాలా సక్సెస్ఫుల్ గా నడిపించిన ఒక కార్యక్రమాన్ని ఈ రోజు ఆ కార్యక్రమం సక్సెస్ అయింది కాబట్టి వాళ్ళు ఓరవలేక ఈ రోజు ఇంత ప్రచారం చేస్తున్నారు ఆ ఇది. సో ఏదైనా కానీ నేను ఎవరిని కూడా తప్పుగా ఉద్దేశించి మాట్లాడలేదండి. ఎందుకంటే ఈ రోజు ఆ వీడియో నాకు బాధ కలిగించింది. నేను అక్కడ లేడీ గెటప్గా నేను పోయి ఎంటర్టైన్ చేస్తుంటాను. నన్ను లేడీ గెటప్గా జనాలు చూస్తారు కాబట్టి నేను లేడీ గెటప్గా రెడీ వెళ్తాను. కాబట్టి నీకు తెలియకపోవచ్చు, అది చూసే జనాలకు తెలుసుకోవచ్చు. అందుకనేసి మీరు దయచేసి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి లేదా మీ కార్యకర్తలు అడిగి మీరు మాట్లాడితే బాగుండేది. ఎందుకంటే కింద ఈ విధంగా శాంతి స్వరూపు చెప్పుకొచ్చాడు. ఎందుకంటే శాంతి స్వరూప్ తో కేవలం డాన్స్ వేయడం వల్లనే వాసంశెట్టి సుభాష్ గారికి ఈ విధమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద కామెంట్ చేశాడు కాబట్టి శాంతి స్వరూపు దీనికి కౌంటర్ గా ఇచ్చాడు. ఇదే విధంగా దీనికి సంబంధించి వాసంశెట్టి సుభాష్ గారు ఏమన్నారో ఆ వీడియో కూడా ఒకసారి చూద్దాం. నిన్న మాట్లాడుతూ ఉన్నారు మీరు, కళాకారుల్ని చిన్న చూపు చూస్తూ మీరు మాట్లాడారు. కళాకారులకి రికార్డింగ్ డాన్స్ వాళ్ళకి కూడా మీకు తేడా తెలియదు. అది కూడా చెప్పరు మీ పిఆర్ వాళ్ళు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా జబర్దస్త్ టీము కళాకారులు రావడం జరిగింది. ఆ కళాకారుల్లో శాంతి స్వరూప్ అని మగవాడు. ఇతను గత 11 సంవత్సరాల నుంచి కూడా అతను జబర్దస్త్ టీమ్ లో ఆడవాళ్ళు వేషాధారణ వేసి నటిస్తూ ఉంటాడు ఆయన. అది సభ్య సమాజం అందరికీ తెలుసు, తెలుగు ప్రజలందరికీ కూడా. తమరికి తెలియదు, మీకు రాసిచ్చే వాళ్ళకి కూడా తెలియదు. ఈ ఇతనితో నేను డ్యాన్స్ చేస్తే రికార్డింగ్ డ్యాన్స్లు అంటా ఉన్నారు మీరు. వీళ్ళు కళాకారులయ్యా, చిన్న తెర కళాకారులు. వాళ్ళని చిన్న చూపు చూడటం ఎందుకు? మీకు తెలియదు కదా. ఈయనతో డ్యాన్స్ కట్టినా మీరు నేరం కింద చూస్తారేమో. ఎందుకంటే మీకు మగవాళ్ళ మీద డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. మీరు ఈ విధంగా వాసంశెట్టి సుభాష్ గారు తన వాదన వినిపిస్తూ, ఆయన లేడీ కాదండి, లేడీ ఘటంలో ఉన్నటువంటి మగ వ్యక్తి శాంతి స్వరూపు గత 11 సంవత్సరాలుగా జబర్దస్త్ లో చేస్తున్నటువంటి ఒక ఆర్టిస్టు అనేసి స్పష్టంగా చెప్పాడు. ఈ విధంగా శాంతి స్వరూపు వాసంశెట్టి సుభాష్ గారు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల జగన్ గారు పెద్దగా ట్రోల్ గురవుతున్నారు. ఎందుకంటే కనీసం కామన్ సెన్స్ లేకుండా, అది జబర్దస్త్ టీం అంటే వాళ్ళకు కళాకారులు, స్టేజ్ డాన్సర్లు అంటే వాళ్ళకి వేరే ఉంటది అనమాట. అది ఆ టైపులో అనుకొని కనీసం స్టేజ్ డాన్సర్లా, లేదంటే వీళ్ళు జబర్దస్త్ ఆర్టిస్టా, లేదంటే సినిమా ఆర్టిస్టా, ఏది కనీసం కామన్ సెన్స్ లేదు అనేసి వాసంశెట్టి సుభాష్ గారు దానికి కౌంటర్ గా ఇచ్చారు. ఈ విధంగా ట్రోల్ గురవుతున్నటువంటి ఈ వీడియోని మళ్ళీ ఒకసారి మనం చూపిద్దామనే ఉద్దేశంతో ఈ రోజు ఈ వీడియో చేయడం జరిగింది. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు, కాకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.